సిద్దిపేటలో మొన్న మన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఏదైతే ప్రచారానికి సంబంధించినటువంటి సభ నిర్వహించిండు, ఒక ఫంక్షన్ హాల్లో సభ నిర్వహిస్తే దానికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు బేసిక్లో ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తం మీద ఒక 106 మంది ఉద్యోగులు ఆ మీటింగ్కు కొంతమంది ఇక దొంగన ముఖాలు ఉంటారు కదా, అక్కడ తిరిగేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇదే అనువైన సమయం రా అని దాన్ని వీడియోలు తీసి ఫోటోలు తీసి మొత్తం మీద వైరల్ చేసేసి ఆయన కంప్లైంట్ ఇచ్చేసరి కల్లా ఇంత కలెక్టర్ నోటీసులు జారీ చేసిర్రు, వాళ్ళని సస్పెండ్ చేసినట్టుగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిండు. మొత్తానికి ఉత్తర్వులు జారీ చేసే వరకల్లా ఇక ఎక్కడోళ్ళు అక్కడ ఇక విధుల్లోకి రావద్దని చెప్పేసిర్రు. ఇక దీన్ని ఆసరాగా తీసుకొని ఓవైపు అటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు సంబరపడు. ఇక వాడికి కొంతమంది ఉంటారు ఇక పిల్ల కాంగ్రెస్ లీడర్లు, ఇక వాళ్ళు కూడా చెంగమింగ ఎగురుడయ్యా, మామూలు ఎగురుడు కాదు. ఇక అటు మాజీ కలెక్టర్ అయినటువంటి వెంకట్రామరెడ్డికి తెలియదా, ఈ మీటింగ్లకు హాజరవ్వడము, మాజీ ఎమ్మెల్యే హరీష్ రావుకు, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలియదా, ఎట్లా ఉంటుంది ఏం కదా పరిపాలన, వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళు ఎట్లా వస్తారు ప్రచారానికి, ఇక ఇట్లాంటి మాటలు ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారు. ఇక వీళ్ళందరికీ ఒకసారి చెంపమీకలు చెట్కను సరిచినట్టు చేసి పరిచింది హైకోర్టు. మొత్తం మీద హైకోర్టు చెంపమీకలు సరిచినట్టు అయింది. మొత్తం మీద ఇక చూడు, ఇక సస్పెన్షన్ ఉత్తర్వులపైన హైకోర్టు స్టే విధించింది, విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయిపోయింది కదా, సంబరపడరు. ఇక ప్రతిపక్ష పోలంతా సంబరపడాయి. ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారన్నటువంటి ఆరోపణలపైన సస్పెన్షన్ వేటుకు గురైన సిద్దిపేట జిల్లా డిఆర్డిఎస్ సెర్చ్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. వారి సస్పెన్షన్ ఉత్తర్వులపైన స్టే ఇచ్చింది, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సిద్దిపేట జిల్లాలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారనేటువంటి అభియోగం పైన 106 మంది డిఆర్డిఏ, ఇక ఐకేపీ, సెర్ప్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్స్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఇక ఈ నెల 8వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పుల్లూరు గ్రామానికి చెందినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ తదితరులు హైకోర్టులో పిటిషన్ వేసిరట. కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు వాళ్ళు ఇంక కొంతమంది కలిసి ఆయనతో హైకోర్టులో పిటిషన్ వేసిరట, మమ్మల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారని. దానికి ఈ పిటిషన్ పైన జస్టిస్ పుల్ల కార్తిక్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 129, 134లకు వ్యతిరేకంగా కలెక్టర్ చర్యలు తీసుకోవడం చెల్లదని తెలిపారు. ఇక పిటిషనర్లకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు లేవని చెప్పారు. ఇక ఎన్నికల విధుల్లో సైతము ఇక లేరని. చూసినావా, కలెక్టర్కు ఎలాంటి కలెక్టర్కు దీని మీద అసలు పిటిషన్ మొత్తం మీద చట్టం సెక్షను ఈ కలెక్టర్కు చర్యలు తీసుకోవడానికి అధికారమే లేదట. చర్యలు ఎట్లా తీసుకుంటాడు కలెక్టరు, తీసుకోవడం చెల్లదని తెలిపినరు. మరి ఎట్లా నోటీసులు మనం ఎట్లా కలెక్టర్ మొత్తానికి నోటీసులు ఎట్లా ఇచ్చిండు, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఎట్లా జారీ చేసిండు మరి కలెక్టర్. ఎట్లా అంటే ఇక ఒత్తిడి, కాంగ్రెస్ వాళ్ళ ఒత్తిడి వల్ల సస్పెండ్ చేసిండు అన్నట్టు, అదో రకమైన కథ. ఇక బాధ్యతలు లేవని చెప్పారు, ఎన్నికల విధుల్లో సైతం లేరని తెలిపారు. ఇక పిటిషనర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, కేవలం 5,000 గౌరవ వేతనంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇక కాండాక్ట్ రూల్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఇక వర్తింపవని తెలిపారు. ఇక జిల్లా ఎన్నికల అధికారికం ఇక కలెక్టర్ అపాయింటింగ్ అథారిటీ లేదా ఇక డిసిప్లినరీ అథారిటీ కానందున సస్పెన్షన్ వేటు వేసే అధికారం లేదని కూడా వాదించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం ఈ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్, గ్రామీణ అభివృద్ధి జిల్లా అధికారి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ పైన విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులపై స్టే విధిస్తూ వారిని విధుల్లోకి తీసుకోవాలని కూడా ఇక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక చెంపపెట్టు లాంటి తీర్పు వెంకట్రామరెడ్డికి మంచి ఊరట కలిగింది. ఇప్పుడు చెంపపెట్టులాగా అయిపోయింది ప్రతిపక్ష పోలకు ఇదొకటి మంచిగా. ఇక సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనేటువంటి 106 మంది ఐకేపీ ఉద్యోగులపైన ఎన్నికల సంఘం విధించినటువంటి సస్పెన్షన్పై హైకోర్టు స్టే విధించడం, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించడం శుభ పరిణామమని మెదక్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ
ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ వంటి రాజకీయ కుట్రదారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని కూడా అన్నారు. ఇక స్వార్థ బుద్ధితో 106 కుటుంబాలను మనోవేదనకు గురి చేసినప్పటికీ ఇక ధర్మమే గెలిపించిందన్నారు. వాస్తవాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయన్నారు. ఇక బాధింపబడినటువంటి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా తుది తీర్పునిచ్చినటువంటి ఇక వెంకట్రామరెడ్డి మాటలు మొత్తం మీద ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ నీలమ్మదుకు ఇటుపోతే రఘునందన్ రావుకు ఇద్దరు కూడా గుండెలు మొత్తం పలిగిపోయినట్టయితే ఇక రాజకీయంగా ఎదుర్కోలేని బీజేపీ అభ్యర్థి రఘునందన్ కొందరు ఉద్యోగులను అడ్డం పెట్టుకుని తన మీద బురద జల్లే ప్రయత్నం చేశారని, ఇలాంటి కుట్రలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం తనకుందన్నారు. ఇక ఇది కథ. మొత్తం మీద 106 మందిని సస్పెండ్ చేసి అనేసరికల్లా సంబరపడిపోయారు. ఇక వెంకట్రామరెడ్డిగా ఓటమి ఖాయం అనుకున్నారు. దీన్ని బట్టే వాళ్ళు ఓటమి ఖాయం అనుకున్నారు. అలా సంతోషం అట్లా ఉంటుంది ముఖ్యంగా.